బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైలుకి చేరుకున్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో లగచర్లకు చెందిన పలువురు రైతులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వారిని కేటీఆర్ పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. జైలులో ఉన్న లగచర్ల గ్రామస్తులను ములాఖత్ అయ్యేందుకు కేటీఆర్ సహా 6గురికి పోలీసులు అనుమతినిచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావు లైవ్ లో అందిస్తారు. పివి రావు, లక్ష్మి ఏదైతే లగచర్ల కేసులో 16 మంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సంగారెడ్డి జైలు ఉన్నారు. వారిని కలుసుకొని వాళ్ళు మనోధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ జైలు వద్ద చేరుకున్నారు. ఇప్పుడే లోపలికి వెళ్లారు. వారిని పరామర్శించేందుకు ఇతర నాయకులతో కలిపి ఆయన లోపలికి వెళ్లారు. మొత్తం 6గురిని లోపలికి అనుమతించారు. మరి కొద్దిసేపటి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మనతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏ విధంగా చూసారు అరెస్ట్? ఇది ఈ అరెస్ట్ అని మేము అందరం ఖండిస్తున్నాము. ప్లస్ లగచర్ల గ్రామానికి చెందిన వాళ్ళు 16 మంది వాళ్ళు అవుట్ ఆఫ్ ఎమోషన్, వాళ్ళకి పబ్లిక్ పాలసీ అనేది మనము ఒక ఐఏఎస్ స్థాయి ఉండి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేట్ విషయంలో ఎక్కడనో తేడా అయ్యి వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళను వ్యక్తపరచడం చేసిన టైంలో దానిలో ఒక 1 or 2 ఎమోషన్స్ అయినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వీళ్ళందరినీ కందిజైలు వేయడము అనేది మేము చాలా ఖండిస్తున్నాము. ప్లస్ మా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మా కేటీఆర్ సార్ గారి హరీష్ గారు కానీ మా పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఈరోజు సుమారు 1000 మంది వచ్చినాం. మేము ఆల్మోస్ట్ 300 మంది వస్తే అక్కడ ఎంట్రన్స్ పైన కార్లు ఆపేసినారు. మేము అందరం నూక్కొని చేసుకొని లోపలికి వచ్చి మేము మా కేటీఆర్ సార్ గారికి మేము మా జైల్లో ఉన్న మా అన్న తమ్ముళ్ళందరికీ కూడా మేము దగ్గరుండి మేము వాళ్ళని బయటికి తీసుకొచ్చే వరకు మేము అందరం నిద్రపోం. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏది ప్రధాన కారణం అనుకుంటారు? ఎట్లా? అవునండి, మేము పటాన్చెరు మాకు ఇండస్ట్రియల్ హబ్ 1962 నుంచి 1972 వరకు 3 times లో మా ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. సేమ్ ఇదే ఇప్పుడు ఆ లంగచెర్లలో జరుగుతుంది. ఇప్పుడు 62, 65 బ్యాచ్ లో ఇచ్చిన ఇప్పుడు వోల్టాస్ కంపెనీ ఇవన్నీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రీసేల్ చేస్తున్నాం. మేము రైతులు మేము ఎందుకు ఇచ్చినాము, మీరు కంపెనీ పెట్టుకోవాలి, మా దగ్గర ఉద్యోగాలు మీరు ఇవ్వాలి అని చెప్పి మేము కంపెనీలకు జాగిస్తున్నాం. ఇప్పుడు కంపెనీ లాస్ అయిపోయింది కాబట్టి మేము కంపెనీని అమ్ముకుంటాం, దాన్ని కమర్షియలైజ్ చేస్తాం, రెసిడెన్షియల్ చేస్తాము అని చెప్పాను. దాని గురించి మేము హైకోర్టుకు పోయినాము, హైకోర్టు నుంచి వచ్చి సుప్రీంకోర్టు పోయినాము. కానీ మాకు ఎట్లాంటి ఫేవర్లు లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ గవర్నమెంట్కి సరెండర్ చేసినాం. సేమ్ ఇప్పుడే లంగచర్ల గ్రామం మన కొడంగల్లో అదే జరుగుతున్నది. మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి మేము ఏదైతే చెప్తున్నామో అదే బాధ అక్కడ ఉన్న రైతులు